తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగించిన దర్యాప్తు సంస్థ అరెస్టుల పర్వానికి తెరలేపింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసింది. వీరికి న్యాయస్థానం ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. ఈ అరెస్టులతో వైసీపీ పెద్దలో భయం మొదలైంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనం కలిగించింది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో నాసి రకం నెయ్యి కలిపారంటూ రిపోర్టులు బయటకు రావడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం పెద్దలు వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా చేసిన ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ స్పెషల్ టీంతో ఈ కేసు విచారణ మొదలుపెట్టింది. తిరుపతిలోనే ఉంటూ ఈ టీం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఏఆర్ డైరీ ఎంజీ రాజశేఖరన్తో పాటు ఉత్తరప్రదేశ్కి చెందిన బిపిన్ గుప్తా, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావ్డాను సీబీఐ అరెస్ట్ చేసింది. వారి నుంచి పలు వివరాలు సేకరించిన అధికారులు ఆ తర్వాత న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. వారికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఈ పరిణామంతో గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ అనుచరులు, మరికొందరు ఉద్యోగుల్లో వణుకు మొదలైనట్లు తెలుస్తుంది. తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ టీటీడీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ గత సెప్టెంబర్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి తూర్పు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు సీబీఐకి వెళ్లింది. సీబీఐ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, ఇతర సభ్యులు 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన సిబ్బందిని విచారించారు. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో తాజాగా నలుగురిని విచారించారు. అనంతరం వీరిని అరెస్టు చేశారు. ఈ అరెస్టుతో వైసీపీ పెద్దల్లో భయం మొదలైంది. మున్ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని వణికిపోతున్నారు.